పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కు మద్దతుగా కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో పలు మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. పెదకూరపాడులో గారపాడు గ్రామానికి చెందిన సుమారు 25 కుటుంబాలు కన్నా భాష్యం సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అధికారంలోకి వస్తే రాజశేఖర రెడ్డిని మరిపిస్తానని చెప్పేసి వస్తే ప్రజలు నిజమే అనుకున్నారు, ఒక ఛాన్స్ అని చెప్పేసి. నిజంగానే రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయేటట్టు చేసేసాడు. అంతమందికి కరెక్టే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద కొద్ది గొప్ప ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం మొత్తాన్ని కూడా ఇతన్ని చూసి మరి ఇటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి కొడుకు ఇంత దుర్మార్గుడా, ఇంత అవినీతిపరుడా, ఇంత అరాచక శక్తి, విధ్వంసకారుడు, ఒక విధ్వంసకారుడు పరిపాలనకు పనికొచ్చేటువంటి వ్యక్తి కాదు. రాక్షసత్వంతో కూడుకున్నటువంటి ఫ్యాక్షనిస్ట్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇటువంటి వ్యక్తి పాలన మనం 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో చూసాం. ప్రజావేదిక విధ్వంసం నుంచి మొదలుపెట్టి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ రద్దు చేసి అమరావతిని సర్వనాశనం చేసి, మన అమరావతి పేరే క్యాపిటల్, రాజధాని, మన పక్కన ఉన్నటువంటి రాజధాని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి. ఒక్కటే అడగండి వైసీపీ ఎంపీని కానీ శాసనసభ్యుని కానీ, మా పక్కన ఉన్నటువంటి అమరావతిని సర్వనాశనం చేసినటువంటి మీకు ఓటు ఎందుకు ఇవ్వాలి? వారితో సన్నిహితంగా ఉన్న కొంతమంది వ్యక్తులకి నన్ను పరిచయం చేయడానికి, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన కన్నా గారికి నా యొక్క కృతజ్ఞతలు. కన్నా లక్ష్మీనారాయణ గారిని గతంలో 4 సార్లు వరుసగా ఆశీర్వదించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అట్లానే కన్నా గారు మిమ్మల్ని ఎట్లా చూసుకున్నారో నేను కూడా అంతే విధంగా మిమ్మల్ని చూసుకోగలనని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని వర్గాల ప్రజలు, కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కన్నా గారికి అండగా నిలిచారు. ఆయన కూడా అందరినీ అట్లానే చూసుకోవడం జరిగింది. అందరూ చెప్తుంటారు, ఎక్కడికి పోయినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎనీ టైం ఫోన్ చేసినా మాట్లాడతారంటే, ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడలేని పరిస్థితుల్లో మళ్ళీ వెంటనే 5 నిమిషాల్లో ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఎటువంటి పని ఉన్నా స్పాట్లో ఆఫీసర్స్ ఫోన్ చేసి చెప్పి తర్వాత పని అయిందా లేదా అని కూడా ఫాలో అప్ చేస్తారని ఎంతో గొప్పగా చెప్తుంటారు సార్ గురించి. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మంచి లక్షణం మాకు అది. నేను సార్ను చూసి అది కూడా నేర్చుకొని మీకు నేను రాబోయే రోజుల్లో అట్లానే మీకు పనిచేసేటట్లు అదే విధంగా అమలుపరిచేటట్లు చేస్తానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నానండి.